ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో ఫిబ్రవరి మరియు ఏప్రిల్ నెలలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఫిబ్రవరి నెలకి సంబంధించిన టికెట్స్. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి 24వ తేదీ అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఫిబ్రవరి నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 10 గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీడీ అఫీషియల్ మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఏప్రిల్ నెలకి సంబంధించిన టికెట్స్. తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి 24వ తేదీ అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి 6 మెంబర్స్ కంటే 6 మందికి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. అంటూ బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్స్ ని బుక్ చేయాల్సిన అవసరం లేదండి. కేవలం 12 సంవత్సరాల పైబడిన వారి యొక్క డీటెయిల్స్ ని మాత్రమే ఎంటర్ చేసి ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటి ద్వారా వన్స్ ఒక్కసారి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా కంపల్సరీ 1 మంత్ అనగా 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అయితే ఆల్రెడీ ఏప్రిల్ నెలకి సంబంధించి లక్కీ డిప్ లో మొదటి గడప సేవలకి సెలెక్ట్ అయిన వారు కావచ్చు, ఆర్జిత సేవలు బుక్ చేసుకున్న వారు, వర్చువల్ సేవల ద్వారా దర్శనం బుక్ చేసుకున్న వారు, అంగప్రేక్షణం సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్న వారు, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న వారు, ఇలా ఆల్రెడీ ఏప్రిల్ నెలకి సంబంధించి ఏదో ఒక సేవ దర్శనం ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు రెండోసారి స్వామివారిని ఏప్రిల్ నెలలో దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఈ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకొని ఈ టికెట్స్ ద్వారా రెండోసారి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని కూడా డిఫరెంట్ సేవలు అండ్ దర్శనాలు కాబట్టి సేమ్ 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకోవడానికి మాత్రమే 30 రోజుల గ్యాప్ ఉండాలి. ఈ 30 రోజుల లోపు మీరు వేరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఒకే నెలలో 3, 4 లేదా 6, 7 సార్లు అయినా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ టికెట్స్ ని మీరు ఎంత మందికి బుక్ చేస్తున్నారో దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురికి బుక్ చేస్తున్నారు అనుకోండి, ఒక్కొక్కరికి 300 రూపాయలు చొప్పున ముగ్గురికి కలిపి 900 అవుతుంది. దానికి డబుల్ అమౌంట్ అంటే 1810 రూపాయలు మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఎందుకంటే సర్వర్ ఇష్యూస్ వల్ల ఏదైనా అమౌంట్ కట్టే టికెట్ బుక్ కాలేదు అనుకోండి, అలాంటప్పుడు మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటుంది కాబట్టి వెంటనే మీరు లాగిన్ అయ్యి టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక టికెట్స్ బుకింగ్ టైమ్ లో అమౌంట్ పే చేయడానికి మనకు మొత్తం 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసుకుని క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి అమౌంట్ పే చేయడం, 2 యూపీ ఐడిని ఎంటర్ చేసి యూపీ ఐడి ద్వారా అమౌంట్ పే చేయడం, 3 నెట్ బ్యాంకింగ్, 4 క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్. సో మీరు దేని ద్వారా అమౌంట్ పే చేయాలనుకుంటే దాని ద్వారా అమౌంట్ పే చేయొచ్చు. నేనైతే ఇప్పుడు ఒక 3 నెలల నుంచి కూడా క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసుకొని నా మొబైల్లో ఫోన్ పే ని ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి ఫాస్ట్ గా అమౌంట్ అయితే పే చేస్తున్నానంటే ఇది కొంచెం ఫాస్ట్ వే కాబట్టి చెప్తున్నాను. ఇక మొబైల్లో టికెట్స్ ని బుక్ చేసుకునే వారు కనైతే టికెట్స్ బుకింగ్ టైమ్ లో మీకు ఫోన్ కాల్స్ రాకుండా చూసుకోండి అండ్ మొబైల్ కూడా నెట్ స్పీడ్ బాగా ఉండేలా చూసుకోండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ నెలకి సంబంధించి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే అంటే ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి 9:55 కల్లా మొబైల్లో బుక్ చేసుకునేవారు మీ మొబైల్లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఒకవేళ సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు కానీ అయితే మీ సిస్టమ్ లో నోట్ ప్యాడ్ లో కానీ లేదా వర్డ్ ప్యాడ్ లో కానీ అంటే ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్ లో కానీ లేదా క్లిప్ డైరీలో కానీ మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా అంటే మీ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్, ఎన్ఆర్ఎస్ అయితే పాస్పోర్ట్ నెంబర్ ని, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ ని ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకోవడం వలన టికెట్స్ బుకింగ్ టైమ్ లో అప్పటికప్పుడు మీరు మాన్యువల్ గా టైప్ చేసే పని లేకుండా కాపీ పేస్ట్ విధానంలో కానీ ఆటో ఫిల్లింగ్ విధానంలో కానీ మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా చాలా ఫాస్ట్ గా
డీటెయిల్స్ ని ఫిల్ చేసుకొని టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ముందుగా అంటే ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి 9:58 కల్లా ttdevastanams.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ టీటీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోండి. అయితే సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు మీ సిస్టమ్ లో 2 లేదా అంతకంటే ఎక్కువ బ్రౌజర్స్ లో వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ రెడీగా ఉండండి. మొబైల్ లో బుక్ చేసుకునే వారు కనైతే మీ దగ్గర 2 లేదా 3 మొబైల్స్ కన్నా ఉంటే అందులో వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ రెడీగా ఉండండి. ఎందుకంటే వేరు బ్రౌజర్స్ ఆర్ వేరు మొబైల్స్ లో మీరు లాగిన్ అవ్వడం వలన ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో అందులో మీరు కంటిన్యూ అయ్యి ఫాస్ట్ గా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని సిస్టమ్ లో కావచ్చు, మొబైల్ లో కావచ్చు, కాపీ పేస్ట్ విధానంలో కానీ, ఆటో ఫిల్లింగ్ విధానంలో కానీ ఫాస్ట్ గా డీటెయిల్స్ ని ఫిల్ చేసుకుని టికెట్స్ ని ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్ తిరుపతి, తిరుమల, తలకోన అకామిడేషన్ ని ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి 24వ తేదీ అనగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, మాధవం గెస్ట్ హౌస్, తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లు, తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ. అనగా ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ ని మినిమం 2 మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయి బుక్ చేసుకొని ఉంటారో ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే మీరు లాగిన్ అయి తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లు, తిరుమల అకామిడేషన్ అనేది ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. కానీ తిరుచానూరుకి దగ్గరలో ఉన్న తోలప్ప గార్డెన్, తిరుపతి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోన ఈ 2 లొకేషన్స్ లో అకామిడేషన్ ని బుక్ చేసుకోవడానికి మాత్రం దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు. ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా బుక్ చేసుకోనటువంటి మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి కూడా తోలప్ప గార్డెన్ అండ్ తలకోనలో అకామిడేషన్ అనేది ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లు, తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ. అయితే తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో 3 ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఒకటి 100 రూపాయల రూమ్. ఈ రూమ్ ని బుక్ చేసుకునే వారు 501 రూపాయి కాషన్ డిపాజిట్ పే చేయాలంటే టోటల్ గా 601 రూపాయి పే చేయాల్సి ఉంటుంది. 2 999 రూపాయల రూమ్స్. ఈ రూమ్ ని బుక్ చేసుకునే వారు కాషన్ డిపాజిట్ 1000 రూపాయలు అంటే టోటల్ గా 2000 రూపాయలు పే చేయాలి. 1523 రూపాయల రూమ్స్. ఈ రూమ్స్ ని బుక్ చేసుకునే వారు జిఎస్టీ, ఎస్జిఎస్టీ, కాషన్ డిపాజిట్ మొత్తం కలుపుకొని 3500 వరకు పే చేయాల్సి ఉంటుందండి. తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు మీకు కావాల్సిన పర్టికులర్ గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకుని రూమ్ బుక్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు. ఈ 3 ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ లో మీరు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకున్నారో కేవలం ఆ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని రూమ్ అనేది బుక్ చేసుకోవాలి. అలా అకామిడేషన్ బుక్ చేసుకున్న తర్వాత మీ టైం స్లాట్ ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ కి ఆపోజిట్ లో ఉన్న ఏఆర్పి కౌంటర్ దగ్గర మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకుంటే మీరు అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకున్న సమయంలో ఆ ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ ఏ గెస్ట్ హౌస్ లో అయితే అవైలబుల్ లో ఉంటాయో దాన్ని బట్టి సిస్టమ్ మీకు ర్యాండమ్ గా రూమ్ అలాట్ చేయడం జరుగుతుంది. సో తిరుమల అకామిడేషన్ ని మాత్రం మనకు కావాల్సిన గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవడానికి లేదు. సో మీరు తిరుమలలో ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. తిరుపతి అకామిడేషన్ ని మాత్రం మీకు కావాల్సిన గెస్ట్ హౌస్ ని కావాల్సిన ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. శ్రీనివాసం కాంప్లెక్స్ లో 200, 400, 600 రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి. మాధవం గెస్ట్ హౌస్ లో 800, 1000 రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి. విష్ణు నివాసంలో అయితే 504, 800, 1304 రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి. సో తిరుపతిలో శ్రీనివాసం, మాధవం గెస్ట్ హౌస్ ఈ 2 కూడా తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉంటాయి. మీరు తిరుపతికి బస్ మార్గం ద్వారా చేరుకునే వారు కనైతే ఈ 2 గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకుంటే రూమ్ అనేది దగ్గరగా కన్వీనియంట్ గా ఉంటుంది. విష్ణు నివాసం అనేది రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉంటుంది. మీరు ట్రైన్ మార్గం ద్వారా తిరుపతికి చేరుకునే వారు కనైతే విష్ణు నివాసం ని సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకుంటే రైల్వే స్టేషన్ కి దగ్గరగా కన్వీనియంట్ గా ఉంటుంది రూమ్. సో మీరు తిరుపతిలో ఏ గెస్ట్ హౌస్ లో ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి త్రిబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ప్రతి నెలలో కూడా అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు ఎక్కువ సర్వర్ ఇష్యూస్ వచ్చి అమౌంట్ కట్ అయ్యి రూమ్స్ బుక్ కాకుండా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతూ ఉంటుంది కదండి. మీకు కూడా అలాంటి ఎర్రర్ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వెంటనే మీరు లాగిన్ అకామిడేషన్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే డబల్ ఆర్ త్రిబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోమని చెప్తున్నాను. ఇక తిరుపతి, తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యే టైం స్లాట్స్.
ఈ టైం స్లాట్స్ మొత్తం 4 ఉంటాయండి. ఒకటి నైట్ 0 అవర్స్ నుంచి ఉదయం 5:59 వరకు ఒక టైం స్లాట్, ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11:59 వరకు ఒక టైం స్లాట్, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5:59 వరకు ఒక టైం స్లాట్, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:59 వరకు ఒక టైం స్లాట్. ఈ విధంగా మొత్తం 4 టైం స్లాట్స్ ఉంటాయి. ప్రతి టైం స్లాట్ లో కూడా 6 గంటల సమయం అయితే ఉంటుంది. ఈ 6 గంటల సమయం అనేది మీకు రూమ్ కి సంబంధించి కాదండి. కేవలం మీరు ఆ అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకొని రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వడానికి మాత్రమే ఈ టైం స్లాట్స్ అన్నమాట. మీరు ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యాక ఆ రూమ్ అనేది మీకు టోటల్ గా 24 అవర్స్ ఉంటుంది. సో తిరుపతి తిరుమల అకామిడేషన్ బుక్ చేసుకునే భక్తులు ఈ 4 టైం స్లాట్స్ లో మీరు ఏ టైం స్లాట్ ప్రకారం అయితే చేరుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరు ఆ టైం స్లాట్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మొత్తం ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి మీ టైం స్లాట్ దాటిన ఒక్క సెకండ్ లేట్ అయినా అకామిడేషన్ అనేది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు పర్టికులర్ టైం స్లాట్ కి మాత్రమే సెలెక్ట్ చేసుకుని రూమ్ అనేది బుక్ చేసుకోండి. ఇక కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది, మేము 2 రోజులకి అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అంటే ఎలా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు, మీరు బుక్ చేసుకున్న రూమ్ అనేది మీకు కేవలం 1 డే అంటే 24 అవర్స్ మాత్రమే ఆ రూమ్ ఉంటుంది. ఆ రూమ్ లో మీరు ఉండాలి అనుకుంటే ఇంకొక రోజు ఎక్స్ట్రాగా కంటిన్యూగా ఉండొచ్చు. అంటే టోటల్ గా మీకు ఆ రూమ్ అలాట్మెంట్ మెసేజ్ మీ మొబైల్ కి వచ్చినప్పటి నుంచి 47 అవర్స్ వరకు మీరు ఆ రూమ్ లో ఉండొచ్చు. 47 అవర్స్ తర్వాత ఆ రూమ్ అనేది ఖాళీ చేయాలి. అలా మీరు రూమ్ ఖాళీ చేసేటప్పుడు మీరు ఎక్స్ట్రాగా ఉన్న రోజుకి మీరు అడ్వాన్స్ గా పే చేసిన కాషన్ డిపాజిట్ లో అమౌంట్ కట్ చేసుకొని రిమైనింగ్ కాషన్ డిపాజిట్ ని మీ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపాయల రూమ్ తీసుకున్నారు అనుకోండి, ఎక్స్ట్రా డే కి మరో 100 రూపాయలు కట్ చేసుకొని కాషన్ డిపాజిట్ మిగిలిన 400 మీ అకౌంట్ కి రీఫండ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ భక్తులకు ఉన్న ఇంకొక సందేహం ఏంటి అంటే, మేము తిరుపతి తిరుమల 2 లొకేషన్స్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అంటే ఎలా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. మీరు బుక్ చేసుకున్నటువంటి సేవా టికెట్ ఆర్ దర్శనం టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు, ఎక్కడైనా ఒక్క లొకేషన్ లో ఒక రూమ్ ని మాత్రమే బుక్ చేసుకోగలరు. ఎందుకంటే తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లు తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి దర్శనం టికెట్ అనేది టిటిడి వారు మ్యాండటరీ చేయడం జరిగింది. కాబట్టి మీరు బుక్ చేసుకున్న దర్శనం టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా తిరుపతి లేదా తిరుమల ఎక్కడైనా ఒక్క చోట మాత్రమే రూమ్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఈ అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ పే చేయడానికి 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసుకుని అమౌంట్ పే చేయడం, లేదు అంటే మీ యొక్క యూపీఐ ఐడిని ఎంటర్ చేసుకుని యూపీఐ ఐడి ద్వారా అమౌంట్ పే చేయడం, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, లేదు అంటే క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, ఇలా ఈ 4 ఆప్షన్స్ లో మీరు దేని ద్వారా అయినా అమౌంట్ పే చేయొచ్చు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతి తిరుమల తలకోన అకామిడేషన్ ని ఏప్రిల్ నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ అకామిడేషన్ రిలీజ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ముందుగా, అంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి 2:58 కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అకామిడేషన్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఫిబ్రవరి మరియు ఏప్రిల్ నెలలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.